రాజకీయాలు ఎలా ఉన్నాయి, చాలా చాలా మార్పులు, చాలా చేంజెస్ భవిష్యత్తులో జరగబోతున్నాయని బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉంది. మీకు ఏమైనా కనపడుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత మార్పేం లేదు. కాకపోతే మార్పు ఉంటుందేమో అనే విధంగా ఒక స్పెక్యులేషన్ క్రియేషన్ అంతే అక్కడిక్కడ. క్రియేటెడ్ బై హోమ్? బై పవర్డ్ పార్టీ ఎవరైతే అధికారంలో వాళ్ళ నుంచి వస్తుంది ఆఖరికి. డీసీఎం ఇంకో డీసీఎం లేదంటే ఆయన సీఎం ఇదే డిస్కషన్ అంతే కాదు. ఇక్కడ పెద్దగా దాంట్లో ఏంది లేదు. అనంతపురంలో ధర్మవరంలో కొట్టుకున్నారని నేను అక్కడికి బీజేపీ వర్సెస్ తెలుగుదేశం అవి ఇష్యూస్ కాదు ఇక్కడ. అవునవును, చాలా పెద్ద ఎత్తున ఒకరు దాడి చేసుకున్నారు, వెహికల్స్ కూడా పడగొట్టుకున్నారు. ఇది వాళ్ళ దగ్గర ఏంది లేదు. వాళ్ళ దగ్గర అనేక సమస్యలకి సమాధానం లేదు, పరిష్కారం లేదు. సమాధానం పరిష్కారం లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో క్రియేట్ చేయాలి. వాళ్ళ దగ్గర ఒక శక్తివంతమైన ఆయుధాలు మీడియా హౌసెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాని నుంచి పదే 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 మాట్లాడడం మొదలు పెడతారు. ఇది సెంటర్లో మోడీ కోసం వాడతారు, స్టేట్లో వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం కోసం వాడతారు. ఆ దాంట్లోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే శక్తి ఉంది. వాళ్ళిద్దరు అవసరం లేకుండా ఎవరు సంబంధం లేదు, అతనికి ఆ శక్తి ఉంది. అతని చంద్రబాబు నాయుడు వల్లే వీళ్ళు గెలిచారని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు వల్ల వాళ్ళు గెలిచారు. చంద్రబాబు నాయుడిని వాళ్ళు గెలిపించలేదు. లేదు. ఎందుకంటే దారుణంగా ఓడిపోయిన చరిత్ర ఇక్కడ ఉంది, గెలిచిన చరిత్ర ఇక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమని చెప్పుకోవచ్చు కాక నువ్వు మా వాళ్ళే అని. ఎందుకంటే చెరువులో నీళ్ళన్నీ మా వాళ్ళే అంటే ఏం చెప్తాం మనం ఆఖరి. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడతారు కదా. ఇప్పుడు వీళ్ళన్నీ మభ్యపుచ్చే మాటలే కదా. ఎలక్షన్ల ముందు రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇది 12,000 కోట్లు 12 లక్షల కోట్లు ఎంత అప్పుల్లో ఉంది, దివాలా తీసింది, దిక్కు లేదు, ఇది శ్రీలంక లాగా మారిపోతుంది అని మాట్లాడి కదా మేమైతే దీన్ని తెచ్చేస్తాం మాకు ప్రణాళిక ఉందని కదా అధికారంలోకి వచ్చింది. అట్లాగే మిస్ అయిపోతారు పిల్లకాయలంతా ఆఖరికి మేము దాని సంగతి తెలుస్తామని కదా ఇంకో మాట వచ్చింది. అర్థం చంద్రబాబు నాయుడు గారు ఇంకా అడుగు ముందు పోయి మీరు ఇచ్చేది 2,000 4,000 ఇస్తాను, 3,000 ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తాను, 15,000 రూపాయల డబ్బులు ఎంతమందిని కనండి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పే కదా వచ్చిందా. అంటే సగటున ఎంతమందిని కంటే ఎంతమంది వస్తారు, ఎన్ని 15,000 లెక్కేసుకొని చెప్పాలి కదా. ఇప్పుడు గాలికి మాట్లాడినే అనుకోను. ఎందుకంటే అంత పరిపాలనా దక్షుడే అని నేను అనుకో. ఆడ అసలుకి అట్లా చెప్పింటే అది నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అతను చేసిన అన్యాయం అవుతుంది. చెప్పారుగా. అంటే అతని దగ్గర ప్రణాళిక లేకుండా నేను ప్రణాళిక ఉంది అనుకుంటా ఉన్నా, ఎట్లా డబ్బులు తెచ్చుకోవాలా ఏం కథ. దాదాపు 3 లక్షల కోట్లు 2 లక్షలు 3 లక్షల కోట్ల దాదాపు బడ్జెట్ కూడా పెట్టారు. 2,80,000 కోట్లు దాదాపు. మరి నీ డబ్బులు వస్తాయనే కదా, కొన్ని వస్తాయి, కొన్ని అప్పు తెచ్చుకుందాం, కొన్ని అని కదా. అప్పులు మాత్రం తెచ్చుకోరు అంతే. తెచ్చుకుందంటే ఏంది లేదు, అప్పులే దాదాపు సగం బడ్జెట్ పైన తెచ్చారు. అప్పులు కూడా దొరకకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అమిత్ షా వస్తే బాబు గారి ఇంటికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ కాసేపు బయట కూడా కూర్చోబెట్టారు. అవునా అని అన్నారు. బయట వార్తలు చూసాను నేను. తప్పు ఒప్పుది, తప్పు అయితే కరెక్షన్ చేసుకుంటా, రైట్ అయితే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలా అన్నారు. ఏదో మాట్లాడారు, పోయారు. ప్యాలెస్ల గురించి మాట్లాడినారు, ఫుడ్ గురించి మాట్లాడారు, స్వీట్లు అంత తీరికుంది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు ఎన్ని రూములు ఉన్నాయి, స్వీట్లు బాగా తింటారా అంటే ఇంత తీరికుంది. ఇంత తీరిక ఉన్నట్టు చాలా విషయాలు మాట్లాడుకోండాలి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని. మరి దాన్ని అవన్నీ అడుగుతున్నారు కదా జనం. ఈ రోజున ఎందుకు మా ఊర్లో పోతే రేషన్కి పెద్ద క్యూ ఉంటుంది, అడుగుతున్నారు వాళ్ళు. అదే బాగుండే కదయ్యా బాబు ఆఖరికి, ఏంది ఇది అసలుకి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇంకా అది బాగుండే, ఇదేంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లే మీదే మీ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వచ్చి వాళ్ళు మాకు ఇంటికి ఇచ్చిపోయారు, ఇప్పుడేది మళ్ళీ ఈ క్యూలో చచ్చిపోతున్నా మీడ అని మాట్లాడుతున్నారు. ఫీ రియంబర్స్మెంట్లు కాలేజీలో మేము మూసేస్తామంటున్నారు, ఆరోగ్యశ్రీ వాళ్ళు మేము చేయలేమంటా ఉన్నారు. రోడ్లకేమో నేను వేయలేను, పీపీకి అమ్మేస్తాను అంటున్నాడు ఆయన. మెడికల్ కాలేజ్ కూడా అమ్మేస్తాను. సో మళ్ళీ ఇటువంటి ఉన్నప్పుడు జనం మాట్లాడతారు కదా. జనం మాట్లాడకుండా ప్రతిసారి కూడా పైసలు ఖర్చు కానీ ప్రజల ఎమోషన్స్ రెచ్చగొట్టే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో దానిలో భాగంగా డైవర్షన్ అంటారా. అంతేకాక ఏముంది, ఇప్పుడు డీసీఎంగా చేస్తే ఎవరికంటే ఉంది అసలు ఊరికే పాపం జనసేన పిల్లకాయలని కార్యకర్తలని వీళ్ళు గీకడం తప్ప ఆ డీసీఎం అనేది పాపం ఏం పదవి, అది సీఎం పదవి ఇవ్వాలి. ఇంకా ఎవరికే ఇచ్చినా కానీ అడిగితే సీఎం పదవి రావాలా. మీరు లోకేష్ కి డిప్యూటీ ఇవ్వండి కానీ మా నాయకుడికి సీఎం పదవి కావాలని జనసేన వాళ్ళు మొదలు పెట్టారు. అది నాకు తెలియదు కానీ నేను నాకు ఇప్పుడు సీఎం అంటే కాన్స్టిట్యూషన్ పోస్ట్, అంటే డెసిషన్ మేకింగ్ పోస్ట్. మిగతా డెసిషన్ మేకింగ్ పోస్టులు కాదు. రెస్పెక్టెడ్ సీఎం గారు దాని కూడా రద్దు చేయొచ్చు.
ఈ కెన్ కదా, ఈ కెన్ స్టాప్ ఎవ్రీథింగ్. హీ హాజ్ ఎ రైట్. అది ఆ శక్తి ఉంది కదా. సో అది అడగల కానీ ఇంకోటి డీసీఎం అంటే ఏముంది అతనికి ఇంకో కారు బస్సు, లేకపోతే బస్సు ఒక కారు, 10 మంది పోలీసులు ఎక్కువ, ఇంతే కదా. అంతే కదా. కానీ అట్లా కాదుగా, 2-3 ఉన్నారంటే పలసన అయిపోద్ది, ఒక్కరే ఉన్నారంటే ఆ గౌరవం కదా. అది కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు ఏమి నాట్ ఏ స్మాల్ మ్యాన్. మనకేమన్నా మనకెట్టడం కనపడి వాళ్ళ పార్టీలో చాలా శక్తివంతుడు. బహుశా ఈ నిమిషంలో #1 అతనే. ఈ నిమిషం #1 అతనేనా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం టీం అంతా కూడా లోకేష్ బాబు గారి టీం కనిపిస్తుంది నాకు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషిగా ఉండి ఈ మే సెటిల్ ద ఇష్యూస్. అర్థమే ఉంది అక్కడ. ఆల్రెడీ యాక్టింగ్ సీఎం, ఆల్రెడీ యాక్టింగ్ కదా. ఇప్పుడు ఎందుకని మరి చెప్తున్నా, నేను చూస్తాను అన్ని విషయాలు చెప్తున్నాడు కదా అక్కడికి. మరి ఇంకా దీంట్లో గొడవే ఉంది. విశాఖపట్నంకి మోడీ గారు వస్తే ఆ అబ్బాయి ఫోటో కూడా వేసిరి. అంటే ఆ ఫోటో ఎందుకు వేసినారని మన లాంట్లో అడుగుతామని దానికి పనికి వస్తుంది తప్ప డీసీఎం పూసిన అందుకంటే ఏం పనికి రాదు. డీసీఎం అంటే ఫోటో వేయచ్చు అని సర్దుకుంటారు కాబట్టి దానికోసమే. Hmm. అంటే మన లాంటిలో మాట్లాడతామనే, లేకుంటే పెద్ద సమస్య కూడా దాంట్లో ఏది లేదు. సో సీఎం నే చేస్తారు అంటే ఒక ప్రచారం కూడా ఉంది. మీరేం సార్ అనుకుంటున్నారా, పాసిబిలిటీ ఉందా? ఎందుకు ఉండదు అనుకుంటున్నారు మీరు? ఆఖరికి నిన్ననే నేను ఈస్ట్ గోదావరికి పోయాను. ఈస్ట్ గోదావరికి పోతే చెప్తారు పొద్దు సీఎం చేస్తారు లోకేష్ బాబుని. అర్థం వాళ్ళ నాయకుడు అన్నారు, వాళ్ళ వ్యాపారం జరిగి మా వాడు బయటకు వచ్చేస్తాడు గారికి అని మాట్లాడారు. ఇంకా టీ తాక్కుంటూ ఏం అంతా మాట్లాడుతున్నారు అంటే అంతే సార్, ఇది ఇంతే. అంటే వాళ్ళు గోదావరి జిల్లాలో పాలిటిక్స్ ఎక్కువ మాట్లాడతారు. సరే మనం ఎందుకు లేని, నాకున్న దాంతో ఇనేసేసి రైట్ అమ్మా, అది వాళ్ళ పార్టీ వ్యవహారం కదా అని చెప్తాం. ఈరోజు వాళ్ళకి కలిపి ఉంచుతా ఉండేది భయాలు, భవిష్యత్తు తప్ప ఇంకోటి కాదు. భవిష్యత్తు పైన భయాలు, దాంతో కూడా భవిష్యత్తు. దానికోసం వాళ్ళంతా ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి దాంట్లో తిరుగుతుండాల్సిందే. ఎవరో ధైర్యం చేసి బయటకు వస్తే బ్రేక్ అయిపోతుంది. ఓకే, కాబట్టి అది డైవర్షన్ అంతే. వచ్చిపోయారు, లేకుంటే ఈయన ఇంకొక ఆయన వచ్చాడు, ఢిల్లీ మాట్లాడుతుంది. ఢిల్లీ ఏంది మాట్లాడుతుంది? ఢిల్లీ మాట్లాడుతుంది. నరేంద్ర మోడీ గారికి అవసరమైతే ఆయన నెగిటివ్గానో పాజిటివ్గానో మాట్లాడతాడు. అది వాడకం అంతే. అది పనిచేయడం కాదు. వీడిని వాడాలనుకుంటే వారి గురించి అనుకూలంగా మాట్లాడతాడు.